అప్పచెప్పింది. ఇక్కడ దావీదు యేసుప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. మనమేమో ఎవరికి సాదృశ్యంగా ఉన్నాము? మనము సెరియాకి సాదృశ్యంగా ఉన్నాం. సెరియా యొక్క జీవితంలో ఆ ముగ్గురు కుమారులు చాలా విలువైన వారే. వారికి ఆస్తుల కన్నా, తమకున్న అంతస్తుల కన్నా, తమకున్న పరువు కన్నా, హోదాల కన్నా, అటన్నిటికన్నా సెరియాకు ఆ ముగ్గురు కుమారులు చాలా విలువైన వారే. విలువైన వారిని తీసుకుని వెళ్ళి ఎవరికి అప్పచెప్పిందండి? దావీదు, తన అన్న అయిన దావీదుకు అప్పచెప్పింది. మరి రాత్రికాల సమయంలో మన జీవితంలో విలువైన వాటిని మనం దేవునికి ఇవ్వగలుగుతున్నామా? అంటే డబ్బు, నగలు అని నేను మాట్లాడట్లేదు. అంతకు మించిన మీ హృదయాన్ని, మీ సమయాన్ని, మీ స్థలాన్ని, అలాగే మీ హృదయంలో ఒక స్థానాన్ని దేవునికి ఇవ్వగలుగుతున్నారా అనేదే మొట్టమొదటి ప్రశ్న సెరియా నుంచి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. రెండవదిగా కనుక చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో అనేక మంది సహోదరులు తమ యొక్క సహోదరులకు సహాయం చేస్తూనే ఉన్నారు. సపోజ్ మిరియామును కనుక చూసినట్లయితే, మిరియాము ఎవరికి సహకారిగా ఉందండి? తన సహోదరుడైన మోషేకు సహకారిగా ఉంది. మోషే పరిచర్యలో ఆమె పాటలే పాడనివ్వండి, నలుగురిని ఉత్తేజపరచనివ్వండి, తన యొక్క సితారతో